హాయ్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం ఒక ట్రిక్తో ముందుకు వచ్చాం. అదేంటంటే రూట్స్కి సంబంధించిన లెక్కలు. ఇక్కడ రూట్స్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి టెట్లో, డిఎస్సిలో, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ ఇలా అనేక రకమైన ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చేటువంటి మోడల్ ఇది. దీన్ని చూడగానే మన ఆన్సర్ చాలా ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే ముందుగా ఇక్కడ చూడండి, ఈ లెక్కలో మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ ఉన్నట్టు. త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సరే, ముందుగా ఇంటూ ఉండి ఇన్ఫినిటీ టైమ్స్ ఉన్నప్పుడు ఇంటూ ఉంటే కనుక ఆన్సర్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఉంటుంది. 6 ఉంటే 6, 5 ఉంటే 5, ఎంత ఉంటే అంత తీసుకోవాలి. సరే, ఇక్కడ 12 ఉంది, ప్లస్లు వచ్చినాయి. ప్లస్లు వచ్చినప్పుడు మైనస్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 పక్క సంఖ్యల ప్రొడక్ట్ కింద రాయాలి. ఇక్కడ 12 ఉంది, 12ని 2 పక్క సంఖ్యల ప్రొడక్ట్ కింద అంటే 3 into 4. అదేవిధంగా ఇక్కడ 56 వచ్చింది, దీన్ని కూడా 2 పక్క సంఖ్యల ప్రొడక్ట్ కింద రాస్తే 7 8s are 56, 7 8s. మరి ఇప్పుడు ఆన్సర్ ఎలా వేయాలి? ఏం లేదు, ప్లస్ ఉంటే పెద్దది ఆన్సర్ అవుతుంది, మైనస్ ఉంటే కనుక చిన్నది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు చూడగానే మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి యొక్క ఆన్సర్ మీరు చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.